ఓకే మేడం, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నవ్యశ్రీ మేడం. నవ్యశ్రీ గారు, మీ క్వశ్చన్ ఏంటో మేడంని అడగండి. మేడం, చెప్పండి మేడం. నా పేరు నవ్యశ్రీ మేడం. చెప్పండి నవ్యశ్రీ గారు చెప్పండి. మేడం, చెప్పండి నవ్యశ్రీ గారు, అవకాశం అంటే ఇప్పుడు నేర్పిస్తా అంటున్నారు కదా మేడం. అవును, నేర్పిస్తున్నారు అంటారు కదా మేడం, మరి ఇప్పుడు ఎట్లా నేర్చుకోవాలి? మీకు ఏం నేర్చుకునేది ఉంది? బిర్యానీ. బిర్యానీస్ నేర్చుకుంటానంటే మీకు వేరే రకాలు చేయాలంటే సమ్మర్ కోర్స్ కోసం మీరు అప్లై చేయండి. హలో నవ్యశ్రీ గారు ఉన్నారా కాల్లో? ఉంటాం మేడం. టీవీ చూడకుండా డైరెక్ట్గా మేడంతో మాట్లాడండి. చూడట్లేదు మేడం. డైరెక్ట్గా మాట్లాడండి మేడం. ఉన్నాం మేడం. ఉన్నారు కదా, మీకు వేరే రకాల బిర్యానీలు నేర్చుకుంటానంటే మీరు మా కాలేజ్కి అప్రోచ్ అవ్వండి. ఇంకా సమ్మర్లో స్పెషల్ కోర్సెస్ మేము రన్ చేస్తాము. ఎండాకాలం ఉంటుంది కదా, అప్పుడు రన్ చేస్తాము. ఆ కోర్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే మేడం, కాల్ కట్ అయినట్టుంది. అయితే చాలామంది వర్కింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్కి సమ్మర్లో మీరు కోర్సెస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి? అదే బేకరీ ఉంది, కుకరీ ఉంది, హౌస్ కీపింగ్, నేను చెప్పినట్టు ఇవన్నీ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాం అక్కడ. ఓకే మేడం, సో ఇది పూర్తి చేసిన వారు ఉంటారు కదా, సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు ఎలాంటి బిజినెస్ పెట్టుకోవచ్చు మేడం? యాజ్ ఆంటర్ప్రెనర్స్ మీరు చిన్న నుంచి పెద్ద మా స్టూడెంట్స్ ఉన్నారు. జపాన్లో ఆ అబ్బాయికి రెస్టారెంట్ పెట్టుకున్నాడు ఆయన, ఇంకా వరల్డ్ రినౌండ్ రెస్టారెంట్ ఉంది. అటువంటి ఆంటర్ప్రెనర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. ఓ అబ్బాయి, వన్ స్టూడెంట్ ఏమో ఇక్కడ మా ఏరియాలోని విద్యానగర్ ఏరియాలో ఒక చిన్న అవుట్లెట్ పెట్టుకున్నాడు. ఆ అవుట్లెట్ కూడా ఇప్పుడు ఈ రోజుకి షవర్మా సేల్ చేస్తున్నారు. ఇంకా మా పిల్లలు ఏంటి, అందరూ ఇక్కడక్కడ తెలిసిన అందరికీ తెలుసు, స్విగ్గీ నుంచి దీని నుంచి ఆర్డర్ చేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఆర్డర్ చేస్తారు. అయితే అటువంటి అవుట్లెట్స్ ఉన్నాయి. ఓ అబ్బాయి పెట్టుకున్న అవుట్లెట్ ఏంటంటే ఫ్రోజన్ మోమోస్. ఆయన బల్క్లో ఫ్రోజన్ మోమోస్ చేసి అందరికీ సప్లై చేస్తున్నాడు. అయితే మీకు పెట్టుకోవడానికి ఆంటర్ప్రెనర్షిప్ అంటే ఇక్కడ నేర్పిస్తాం మేము, అంటే చెప్తాము ఎలా చేయాలి, ఏం చేయాలనేసి. హ్యాండ్ హోల్డింగ్ కొంచెం దూరం వరకు చేస్తాము. కానీ ఈ పిల్లలు కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంది, ఈ ఐడియా మేము ఎలా రన్ చేయాలి అది నేర్చుకున్నారు. మా కాలేజీలోనే స్టార్టప్ అని ఒక ఏరియా ఉంది. స్టార్టప్లో ఏం చేస్తామంటే ఆ స్టార్టప్ దాంట్లో 11 o'clock కోసము స్నాక్స్, పిల్లల కోసము స్నాక్స్, అది పిల్లలే చేస్తారు, ఇంకా పిల్లలే సేల్ చేస్తారు. అయితే వాళ్ళకి అర్థమవుతుంది నేను ఇంత డబ్బు పెట్టిన తర్వాత నాకు రిటర్న్స్ ఎట్లా వస్తున్నాయి. ఇప్పుడు 24, 25, 26 3 రోజులు మా దగ్గర ఫెస్ట్ ఉంది విద్యానగర్ ఐహెచ్ఎంలో. ఆ ఫెస్ట్లో పిల్లలే స్టాల్స్ తీసుకుంటారు. ఆ స్టాల్స్ తీసుకొని వేరే వేరే క్విజీన్స్, ఉట్టి ఇండియాలో ఉన్న క్విజీన్స్ కాదు, దేశాల్లో ఉన్న క్విజీన్స్ అన్ని వాళ్ళు అక్కడ సేల్ చేస్తారు. అయితే ఈ సేల్లో వాళ్ళు నేర్చుకునేది ఏంటి, నేను ఇంత డబ్బు పెట్టాను, నేను ఇంత రెంట్ కట్టాను, నాకు ఇంత ఫుడ్ కాస్ట్ వచ్చింది, దీనికి నాకు ఇంత రిటర్న్ కావాలి, ఇంత వచ్చిందా, దీనికన్నా తక్కువ వచ్చిందా, ఎక్కువ వచ్చిందా, బ్రేక్ ఈవెన్ ఎట్లా చేస్తాను, ఇది అటువంటివన్నీ అక్కడ హ్యాండ్స్ ఆన్ నేర్చుకునేది అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి, పిల్లలకి అక్కడ. ఓకే.